హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మహేష్. సో ఈ వీడియోలో మనం ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంది, సో మనకు ఏది కావాలి, సో మనం అదేగా తీసుకుంటాం. ఎవరో తీసుకున్నారని అయితే తీసుకోం కదా. సో చాలామంది అయితే ఫుల్లీ ఆటోమేటిక్లో టాప్ లోడ్ తీసుకోవాలా ఫ్రంట్ లోడ్ తీసుకోవాలని చిన్న కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం అయితే వాషింగ్ మిషన్ అనేది పిక్ చేసుకోవాలి. సో వేరే వాళ్ళు చెప్పారు ఎవరో తీసుకున్నారని అయితే తీసుకోకూడదు కదా. సో దీంట్లో అయితే ఆ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంది, సో కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. డిస్కస్ చేసి దాంట్లో మీకు బెస్ట్ చాయిస్ అవుతుందో దాన్ని అయితే మీరు చూస్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది వీడియో చూసారంటే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. మనం కూడా 1K దగ్గరలో ఉన్నాం కదా. సో కొంచెం సపోర్ట్ చేశారంటే 1K అయితే రీచ్ అయిపోతాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో షేర్ చేసి అందరినీ అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అది నా రిక్వెస్ట్, ఇది స్మాల్ రిక్వెస్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్గా వాషింగ్ మిషన్ తీసుకునేది వచ్చి, సో మనకు క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్, వాషింగ్ క్వాలిటీ. సో మనం చేత్తో అయితే ఎలా ఉతుకుతామో అలానే మనకు వాషింగ్ మిషన్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో మనకు బట్టలు బాగా రావాలని కోరుకుంటారు చాలామంది. సో ఇది మనకు దీని ప్రకారం అయితే తీసుకుంటే, సో టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్లో మనకు క్వాలిటీ అనేది వాషింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో 30% మీకు ఫ్రంట్ లోడ్లో ఎక్కువ ఉంటుంది సో వాషింగ్ క్వాలిటీ అనేది. సో ఎందుకు ఎక్కువ ఉంటుంది దాంట్లో తక్కువ ఉంటుంది అని నన్ను అడిగితే, సో మీకు టాప్ లోడ్ అనేది వర్టికల్గా ఉంటుంది. సో ఫ్రంట్ లోడ్ అనేది హారిజంటల్గా మీకు తిరుగుతుంది డ్రమ్ అనేది. సో వర్టికల్గా తిరగడం వల్ల మీకు బట్టలు అనేటివి డ్రమ్లో వేసి సో మీకు తిప్పుతూ ఉంటే ఏమి డస్ట్ అనేది రిమూవ్ అవ్వదు. అదే మీరు హారిజంటల్గా తిప్పారనుకోండి డ్రమ్ అనేది, సో అప్పుడు మీకు డస్ట్ అనేది ఎక్కువ రిమూవ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనం చేత్తో ఉతికినా కూడా మీకు బట్టలు అనేటివి హారిజంటల్గా రొటేట్ చేస్తారు మనకు చాలామంది. అప్పుడు బట్టలు అనేటివి డస్ట్ అనేటివి చాలా వదిలేస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే మీకు హారిజంటల్గా రొటేట్ చేసి బట్టల నుంచి డస్ట్ అయితే రిమూవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం మనమైనా వాష్ చేసేటప్పుడు. అదే టెక్నిక్ మీకు ఫ్రంట్ లోడ్లో ఉపయోగిస్తారు. సో ఇది మీకు టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్లో వాషింగ్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం టేకెన్. సో టైం ఎంత తీసుకుంటుంది, సో మనం వాష్ చేస్తాం, వాషింగ్ టైం అంతా ఉంటుంది. సో కొందరికి టైం రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో టైంలు అయితే మీకు సిమిలర్గానే ఉంటాయి. సో మీకు యూజేజ్ని బట్టి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా అయితే డిజైన్ చేస్తుంటారు టైంని. సో కొన్ని ఒక గంటలోనే ఉతికే ఎక్కువ మోడ్స్ ఉంటాయి. సో దానికంటే 1.5 hour ఉంటుంది, 2 hours ఉంటాయి. సో మనము ఏదైతే ఆప్షన్ ఎంచుకుంటాం దాన్ని బట్టి అయితే టైం అనేది తీసుకుంటుంది. సో టైం అయితే మీకు సిమిలర్గానే ఉంటాయి రెండిట్లో, ఏదైనా మీకు ఒకే టైం అయితే తీసుకుంటుంది. సో నెక్స్ట్ వాటర్ యూజేజ్. మీకు వాటర్ అనేది ఏది ఎక్కువ తీసుకుంటుందంటే టాప్ లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఎందుకంటే మీకు టాప్ లోడ్లో డ్రమ్ము వర్టికల్గా ఉండడం వల్ల సో అది ఫుల్గా నిండాలి. నిండకపోతే మీకు మిషన్ అనేది ఆన్ అవ్వదు, సో సైకిల్ అనేది జరగదు. సో ఫ్రంట్ లోడ్లో అలా కాదు, మీకు వాటర్ అనేది సో తీసుకోవడం స్టార్ట్ చేయడం మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. సో దీంట్లో తక్కువ వాటర్ అనేది తీసుకుంటుంది. సో దీంట్లో హాఫ్ డ్రమ్మే నిండుతుంది, ఫుల్గా అయితే నిండదు. సో దాంట్లో మీకు డ్రమ్ అంతా నింపిన తర్వాతే మీకైతే మిషన్ ఆన్ అవుతుంది. సో మీకు ఫుల్లీ ఆటోమేటిక్ అయినా ఏ ఆటోమేటిక్ అయినా మీకు దాంట్లో ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, దీంట్లో తక్కువ వాటర్ తీసుకుంటుంది. సో మీకు నెక్స్ట్ కన్వీనియన్స్ చూసుకోవాలి మిషన్ తీసుకునే ముందు. సో చాలామంది కన్వీనియన్స్ మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం యూత్ అయితే మిషన్ని వాడరు కదా, సో మన పేరెంట్స్ అయితే వాడుతూ ఉంటారు కాబట్టి కన్వీనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. మనకు చాలామంది వంగి బట్టలు వేయలేకపోతారు. సో వాళ్ళకైతే మీకు టాప్ లోడ్ అనేది ప్రిఫర్ చేయండి. సో టాప్ లోడ్లో ఏమవుతుందంటే మనం నిలబడుకొని అయితే బట్టలు వేయచ్చు. సో ఈజీగా ఉంటుంది వాళ్ళకి వేసేదానికి. సో ఫ్రంట్ లోడ్ చాలా కష్టంగా ఉంటుంది మనకు వంగి. సో చాలా ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు అయితే. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో మీకు కన్వీనియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మీకు కన్వీనియన్స్లో పార్ట్గా మీకు ఫ్రంట్ లోడ్ అయితే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో కిచెన్లో పెట్టుకుంటారా మీకు ఇష్టం, అది ఎక్కడన్నా మీరైతే పెట్టుకోవచ్చు. సో మీకు టాప్ లోడ్ అయితే ఖచ్చితంగా దానికంటే ప్లేస్ కేటాయించాల్సి వస్తుంది. దానికంటూ ఒక ప్లేస్ అనేది మీరు తనీగా పెట్టాల్సి వస్తుంది. సో ఫ్రంట్ లోడ్లో అయితే అలాంటి ప్లేస్ రిక్వైర్మెంట్ అనేది ఏమి ఉండదు, ఎక్కడైనా మీరైతే పెట్టుకోవచ్చు. ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. సో కన్వీనియన్స్ అయితే ఇది, మీరు కన్వీనియన్స్ కూడా ఒకసారి మైండ్లో పెట్టుకొని అయితే తీసుకోండి. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే, మెయింటెనెన్స్ లేకపోతే ఏ మిషన్ అయినా లైఫ్ అనేది రాదు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మెయింటెనెన్స్ అయితే ఫ్రంట్ లోడ్కి ఎక్కువ ఉంటుంది, టాప్ లోడ్కి దీనికి కంపేర్ చేస్తే దానికి అసలు ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. సో దాంట్లో ఏముండదు, మనం యూజ్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం.
సో ఫ్రంట్ లోడ్లో అయితే మీకు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. మెయింటెనెన్స్ అంటే దీంట్లో ఏం చేయాలంటే క్లీనింగ్ పర్పస్ ఉంటుంది. సో క్లీన్ చేస్తూ ఉంటేనే మనకు బట్టలు అనేవి క్వాలిటీగా ఉంటాయి. లేకపోతే స్మెల్ రావడం, మీకు బట్టలు వేసిన డస్ట్తో తిరిగి వచ్చేయడం, బ్యాడ్ అవుట్పుట్ అనేది ఫ్రంట్ లోడ్ నుంచి అయితే వస్తుంది. టాప్ లోడ్లో అలా కాదు, మీరు బట్టలు ఎలా వేసినా మీకు బాగానే వస్తుంది. సో మీరు మెయింటెనెన్స్ అసలు అవసరం లేదు, దాంట్లో క్లీనింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బయట ఏదైనా పడితే క్లీన్ చేయాల్సి వస్తుంది, కానీ ఇంటీరియర్గా దాన్ని క్లీనింగ్ పర్పస్ అయితే అవసరం లేదు. సో అదేం జరుగుతుందంటే మీకు వర్టికల్గా ఉండడం వల్ల మీకు బట్టల్లో ఉన్న డస్ట్ డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. సో మీకు హారిజెంటల్గా ఉండడం వల్ల ఫ్రంట్ లోడ్లో మీకు కిందకి వెళ్ళిపోతుంది డస్ట్ అనేది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ డోర్ దగ్గర గ్యాస్కెట్ దగ్గర మీకు డస్ట్ అనేది ఎక్కువ చేరిపోతుంది. సో దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన ఛానల్లో అయితే క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఫ్రంట్ లోడ్ అనే వీడియో ఉంది. సో మీకు లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఐ కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి ఇస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియో. మీకు ఆడ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటే అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియోలో అయితే క్లారిటీగా ఉంటుంది. సో ఇది మీకు మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లోడ్లో ఎక్కువ ఉంటుంది, టాప్ లోడ్లో తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ మీకు డ్రైయింగ్ మీకు ఎలా, సో మాకు ఎంత త్వరగా ఆరిపోవాలి, ఎంత బాగా ఆరిపోవాలనేది ఇంకొక పాయింట్ ఉంటుంది. సో మీకు బాగా ఆరిపోవాలనుకుంటే ఫ్రంట్ లోడే చూస్ చేసుకోవాలి. సో టాప్ లోడ్లో మీకు అంత డ్రైనెస్ అనేది ఉండదు ఫ్రంట్ లోడ్ కంటే. సో ఫ్రంట్ లోడ్లో ఎందుకు ఎక్కువ డ్రైనెస్ ఉంటుందంటే మీకు మోటార్ అనేది ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. ఎప్పుడైతే మాకు మోటార్ ఎక్కువ స్పీడ్ తిరుగుతుందో అప్పుడు మీకు డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టాప్ లోడ్లో మీకు డ్రైనెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే మరీ అంత తక్కువ అయితే ఉండదు. సో దాన్ని అయితే మీకు ఖచ్చితంగా ఆ బట్టలను తీసుకుపోయి ఎండలో వేయాల్సి వస్తుంది. ఫ్రంట్ లోడ్ అయితే మీకు బట్టలు ఎండలో వేయాల్సిన అవసరం కూడా లేదు, ఫ్యాన్ కింద వేసినా డ్రై అయితే అయిపోతాయి బట్టలు అనేటివి. సో ఈజీగా మీకు ఒక 30 మినిట్స్లో అయితే డ్రై అయిపోతాయి మనకు బయట వేసిన తర్వాత. టాప్ లోడ్లో అయితే 1 అవర్ అలా టైం తీసుకుంటుంది. సో ఇదైతే మెయిన్ కంపారిజను. సో ఈ రెండు అయితే మైండ్లో పెట్టుకోవాలి. సో డ్రైనెస్ చాలామంది అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళకైతే డ్రైనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు బయట ఎత్తిపోయి బట్టలు వేయలేరు కాబట్టి మీరైతే ఫ్రంట్ లోడ్ అయితే చూస్ చేసుకోండి. సో మీకు ఫ్యాన్ కింద వేసిన ఆరిపోయే ఫెసిలిటీ ఉంటుంది ఫ్రంట్ లోడ్లో అయితే. సో ఇదైతే మనకు డ్రైనెస్కి మీరు కంపారిజన్ చేస్తే సో ఫ్రంట్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనమంతా. సో మీకు ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి చూసుకుంటే 10,000 అనేది డిఫరెన్స్ ఉంటుంది మీకు హయ్యర్ బ్రాండ్స్ చూసుకుంటే. సో ఇప్పుడు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఆ బ్రాండ్స్, కొన్ని బ్రాండ్స్లో తక్కువ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నాయి. సో మనకు మంచి బ్రాండ్స్ ఎల్జీ, శాంసంగ్ అవి కావాలనుకుంటే 10,000 అనేది డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రైస్ విషయం చూసుకుంటే టాప్ లోడ్ అనేది బెటర్ చాయిస్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ కంపారిజన్ అయితే. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఏది తీసుకోవాలనేసి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి వాషింగ్ మిషన్ అనేది. సో నేను ఎవరు తీసుకోవాలనేది చెప్తాను. సో దాన్ని ఒకసారి చూడండి, అది ఒకసారి మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు టాప్ లోడ్ ఎవరు తీసుకోవాలనుకుంటే ప్రైస్ తక్కువ ఉండాలి, బట్టలు ఎక్కువ ఉతకపోయినా పర్వాలేదు, మా స్వెట్ని సో మాకు బట్టలకున్న తక్కువ డస్ట్ని రిమూవ్ చేస్తే చాలు, మేమంత బయట వెళ్ళాం అనుకునే వాళ్ళు టాప్ లోడ్ని అయితే ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ ఎక్కువ ఆరబెట్టవలేదు, మాకు తక్కువ సగం ఆరబెట్టినా చాలు. సో నెక్స్ట్ క్వాలిటీ ఎక్కువ వాటర్ తీసుకున్నా పర్లేదు, మా కాడ వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు వాష్ క్వాలిటీ. సో వాష్ క్వాలిటీ మాకు మినిమంగా ఉన్నా పర్లేదు అనుకుంటే టాప్ లోడ్కి అయితే వెళ్ళిపోండి. సో నెక్స్ట్ ఫ్రంట్ లోడ్ వచ్చేసి మీకు ఎంత ప్రైస్ అయినా పెట్టగలుగుతాం, వాష్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. సో మాకు వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంది. సో మా వాషింగ్ మిషన్ ఎక్కడైనా పెట్టుకోగలగాలి. సో మా కన్వీనియన్స్ మాకు చాలా తక్కువ ఇల్లు ఉంది, ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే వీలు ఉండాలి. సో నెక్స్ట్ డ్రైనెస్, మాకు త్వరగా బట్టలు అనేవి ఆరిపోవాలి, మిషన్లోనే సగం ఆరిపోవాలనుకునే వాళ్ళు ఫ్రంట్ లోడ్ అయితే చూస్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోకి అయితే. సో మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో 1Kకి రీచ్ అవ్వడానికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి, ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్.